హాయ్ అండి. ఇవాళ మనం మామిడికాయ వంకాయ కూర చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, మునక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్. ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడెక్కాక పోపు వేసుకుందాం. పోపు చిటపటలాడాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కొద్దిగా వేగాక ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఆనియన్ వేగిందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు, అలానే మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కాసేపు మగ్గబెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, అలానే కొద్దిగా ధనియాల పొడి, ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసుకుందామండి. కొద్దిసేపు మగ్గించుకుందాం. 5 నిమిషాలు టమాటాలు కూడా మగ్గించుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని మరికొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ, మునక్కాయ బాగా ఉడికిందండి. ఇందులోకే మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. కొద్దిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. ఇప్పుడు అన్ని బాగా మగ్గాయండి. మగ్గిపోయాక దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్టీ మామిడికాయ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వ్లాగ్స్.